సినిమా మొత్తానికి హైలైట్, నడిపించేది నడిచేది సూర్యకాంతం చుట్టూనే. గతంలో ఎన్నోసార్లు ఈ మూవీపై చర్చ జరిగినప్పుడల్లా ఎవరు సూర్యకాంతం అనేదే బిగ్ క్వశ్చన్. ఇప్పుడు ఆ లోటు తీరిపోయిందట త్రివిక్రమ్ కు. సీనియర్ యాక్టర్, అప్పటి హీరోయిన్ రాధికను ఫిక్స్ అయ్యారు. గడసరిగా వాయిస్ లోనూ బేస్ తో సరిపోతుందని డిసైడ్ అయ్యారు. రాధిక గత చిత్రాలను పరిశీలించి గడుసుతనాన్ని అంచనా వేసి మాట తీరు, హావభావాలు ఇప్పుడు రాధిక వయస్సుతో సరిచూస్తే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారట. ఈ విషయంలో రాధికను కూడా అప్రోచ్ అయినట్లు సమాచారం. ఏ మాత్రం వెనక ముందు ఆలోచించకుండా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూతురు పెళ్లి హడావిడిలో ఉన్న రాధిక త్వరలోనే ఈ విషయంపై త్రివిక్రమ్ తో భేటీ అవుతున్నట్లు చెప్పుకుంటోంది ఫిల్మ్ నగర్. సూర్యకాంతం అయితే ఓకే, మరి ఆమెనే గడగడలాడించిన ఛాయాదేవికి ఎవరు సూట్ అవుతారు అనే విషయంపై కూడా నెలల తరబడి చర్చలు జరిగాయండి. అప్పుడు ఛాయాదేవి, ఇప్పుడు మాత్రం రోజాని ఫిక్స్ అయ్యారు. ఈ రెండు పాత్రల ఎంపిక విషయంలోనే చాలా మేధోమథనం జరిగింది. వాళ్లను ఆయా క్యారెక్టర్స్ లో ఊహించుకుంటూ కొన్ని సీన్స్ ను వాళ్ల హావభావాలతో పోల్చి చూసుకుని మరీ ఓకే అనుకున్నారట ఈ మెగా డైరెక్టర్. ప్రతి పాత్ర విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే త్రివిక్రమ్ 6 నెలలుగా గుండమ్మ కథపై సీరియస్ గా చర్చలు జరుపుతున్నారు. ఇక పార్ట్ 4 లో ఎస్వీఆర్, రమణారెడ్డి ఎవరు అనేది తెలుసుకుందాం ఎక్స్క్లూజివ్ గా.